సెలబ్రిటీల వివాదాలు, ఖ్యాతి నుండి జైలు వరకు సెలబ్రిటీలు తమ ప్రతిభకు గాను తరచుగా శీర్షికలను ఆక్రమిస్తారు. కానీ కొన్నిసార్లు వారి ప్రవర్తన వారిని చట్టం ముందు నిలబెడుతుంది. చట్టం ముందు తప్పుడు వైపు నిలిచిన కొందరు ప్రసిద్ధ నటీనటులను దగ్గరగా పరిశీలిద్దాం. అల్లు అర్జున్ యొక్క ఆశ్చర్యకరమైన అరెస్ట్. హైదరాబాదులోని సాంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ చేసిన సందర్శనం విషాదకరంగా మారడంతో ప్రముఖ తెలుగు నటుడు అల్లు అర్జున్ సంచలనం సృష్టించారు. అతన్ని చూడటానికి గుమిగూడిన జనం అదుపు తప్పడంతో పాదరక్షలు సంభవించాయి. దురదృష్టవశాత్తు ఇద్దరు మరణించారు. అభిమానులను షాక్ కు గురి చేసిన ఈ ఘటన ఫలితంగా అర్జున్ ను ప్రజా భద్రతా సమస్యల కారణంగా క్లుప్తంగా అదుపులోకి తీసుకున్నారు. నవదీప్ పల్లపుల అనే తెలుగు నటుడిని తెలంగాణ రాష్ట్ర మాదక ద్రవ్య నిరోధక శాఖ అధికారులు ఇటీవల ప్రశ్నించారు. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి నైజీరియన్ డ్రగ్స్ పెడ్లర్లతో అతనికి ఉన్నట్టు చెప్పబడిన సంబంధాలను దర్యాప్తులు వెల్లడించాయి. 2021 అక్టోబర్లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఓ లేఓగ్ షరీ క్రూయిజ్ షిప్ లో జరిగిన డ్రగ్స్ దాడుల సమయంలో అరెస్టు చేయబడ్డారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అతన్ని అదుపులోకి తీసుకుంది. దాదాపు 1 నెల పాటు అతను కస్టడీలో ఉన్నాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువతలో మాదక ద్రవ్యాల వాడకం సమస్యను హైలైట్ చేసింది. సల్మాన్ ఖాన్ చట్టపరమైన ఇబ్బందులు. సల్మాన్ ఖాన్ అనేక చట్ట పోరాటాలను ఎదుర్కొన్నారు. 1998లో రాజస్థాన్లో హమ్ సాత్ సాత్ హైన్ షూటింగ్ సమయంలో అతను 2 నల్ల మచ్చలను బ్లాక్ బాక్స్ అక్రమంగా వేటాడినందుకు నిందితుడిగా తేలింది. అతనికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. కానీ అతనికి బెయిల్ మంజూరు చేయబడింది. అదనంగా 2002లో ముంబైలో జరిగిన ఢీకొనడం ఘటనలో అతని నిర్లక్ష్య డ్రైవింగ్ లో ఒకరు మరణించడం మరియు మరికొందరు గాయపడటంతో 2015లో అతనిని హత్యకు పాల్పడినందుకు నిందితుడిగా తేలింది. లక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ ముందు వరుసలో కూర్చున్న తన భార్య ట్వింకల్ ఖన్నా వైపు తిరిగి స్టేజీపై తన ప్యాంటు బటన్లు విప్పుతూ ఇబ్బందుల్లో పడ్డారు. ఈ చర్య తీవ్రమైన ఆగ్రహాన్ని రేకెత్తించింది మరియు అతనిపై అశ్లీలత కేసు నమోదు చేయబడింది. సోనాలి బెంద్రే మత వివాదం. 2001లో నటి సోనాలి బెంద్రే ఓం మరియు ఓం నమః శివాయ ముద్రించిన పసుపు రంగు కుర్తా ధరించినందుకు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది. హిందూ భావాలకు అవమానకరమని ఫిర్యాదులు అందిన తరువాత ముంబై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దర్శన్ గృహ హింస కేసు. కన్నడ నటుడు దర్శన్ తన భార్య చేసిన గృహ హింస ఫిర్యాదు మేరకు బెంగళూరులో అరెస్టు చేయబడ్డారు. అతను 14 రోజులు కస్టడీలో ఉన్నాడు. అంతేకాకుండా దర్శన్ మరియు నటి పవిత్రా గౌడలు అనే వ్యక్తిని అపహరించి హత్య చేసినట్లు ఆరోపించబడుతున్న కేసులో దర్యాప్తు చేయబడుతున్నారు. జాన్ అబ్రహం యొక్క రేసింగ్ డ్రైవింగ్ ఘటన. 2006లో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తన మోటార్ సైకిల్ ముంబై ఖర్ డాండా ప్రాంతంలో 2 పదాతులను ఢీకొన్నప్పుడు అతనిపై అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు కేసు నమోదు చేయబడింది. గాయపడిన వారికి ఆసుపత్రిలో చేర్చేలా చూసుకున్నప్పటికీ ఖర్ పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 279 మరియు 337ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలు ఖ్యాతికి గొప్ప బాధ్యత ఉందని మనకు గుర్తు చేస్తాయి. ప్రముఖులు తప్పులు చేసినప్పుడు వారికి మాత్రమే కాకుండా వారి అభిమానులకు కూడా దూరప్రసారం అయ్యే పరిణామాలు ఉంటాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.